మనశంకర వరప్రసాద్ గారు. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మరో లవ్లీ సాంగ్ తో జనం ముందుకు రాబోతున్నారు చిరు. సీనియర్ తెలుగు హీరోస్ లోనే ఇంత ఫాస్ట్ గా ఈ మార్కును అందుకున్న సాంగ్ మరొకటి లేదు. ఈ పాటకు వచ్చిన క్రేజ్ బట్టే మనశంకర వరప్రసాద్ గారు మూవీ పట్ల జనాలకి ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. శశిరేఖ పేరుతో రానున్న ఈ రెండో పాటను డిసెంబర్ 8ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. డిసెంబర్ 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ పరంగా మీసాల పిల్ల పాట మంచి పేరును తెచ్చుకోగా బాస్ డ్రెస్సింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు విక్టరీ వెంకటేష్, నయనతార, కేథరిన్ రెస్సా కీలక పాత్రలో నటించనున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. శశిరేఖ లిరికల్ వీడియోని డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 6న సాంగ్ ప్రోమో వస్తుందని చెప్పారు. మీసాల పిల్ల పాట పట్ల ప్రేమ ప్రతిరోజు పెరుగుతూనే ఉందని, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి నుంచి మరొక చార్ట్ బస్టర్ సాంగ్ రాబోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంచి హ్యూమర్, కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు సినిమా అంటే వారిద్దరూ కలిసి చేస్తే మామూలుగా ఉండదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అంటూనే చెప్పేశారు. కనుక ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనమే పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట మీసాల పిల్ల వదిలారు. అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి ముహూర్తం పెట్టేశారు మనశంకర వరప్రసాద్ గారు. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మరో లవ్లీ సాంగ్ తో జనం ముందుకు రాబోతున్నారు చిరు. సీనియర్ తెలుగు హీరోస్ లోనే ఇంత ఫాస్ట్ గా ఈ మార్కును అందుకున్న సాంగ్ మరొకటి లేదు. ఈ పాటకు వచ్చిన క్రేజ్ బట్టే మనశంకర వరప్రసాద్ గారు మూవీ పట్ల జనాలకి ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. శశిరేఖ పేరుతో రానున్న ఈ రెండో పాటను డిసెంబర్ 8ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. డిసెంబర్ 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ పరంగా మీసాల పిల్ల పాట మంచి పేరును తెచ్చుకోగా బాస్ డ్రెస్సింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు విక్టరీ వెంకటేష్, నయనతార, కేథరిన్ రెస్సా కీలక పాత్రలో నటించనున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. శశిరేఖ లిరికల్ వీడియోని డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 6న సాంగ్ ప్రోమో వస్తుందని చెప్పారు. మీసాల పిల్ల పాట పట్ల ప్రేమ ప్రతిరోజు పెరుగుతూనే ఉందని, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి నుంచి మరొక చార్ట్ బస్టర్ సాంగ్ రాబోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంచి హ్యూమర్, కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు సినిమా అంటే వారిద్దరూ కలిసి చేస్తే మామూలుగా ఉండదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అంటూనే చెప్పేశారు. కనుక ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనమే పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట మీసాల పిల్ల వదిలారు. అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి ముహూర్తం పెట్టేశారు మనశంకర వరప్రసాద్ గారు. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మరో లవ్లీ సాంగ్ తో జనం ముందుకు రాబోతున్నారు చిరు. సీనియర్ తెలుగు హీరోస్ లోనే ఇంత ఫాస్ట్ గా ఈ మార్కును అందుకున్న సాంగ్ మరొకటి లేదు. ఈ పాటకు వచ్చిన క్రేజ్ బట్టే మనశంకర వరప్రసాద్ గారు మూవీ పట్ల జనాలకి ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. శశిరేఖ పేరుతో రానున్న ఈ రెండో పాటను డిసెంబర్ 8ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. డిసెంబర్ 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ పరంగా మీసాల పిల్ల పాట మంచి పేరును తెచ్చుకోగా బాస్ డ్రెస్సింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు విక్టరీ వెంకటేష్, నయనతార, కేథరిన్ రెస్సా కీలక పాత్రలో నటించనున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. శశిరేఖ లిరికల్ వీడియోని డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 6న సాంగ్ ప్రోమో వస్తుందని చెప్పారు. మీసాల పిల్ల పాట పట్ల ప్రేమ ప్రతిరోజు పెరుగుతూనే ఉందని, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి నుంచి మరొక చార్ట్ బస్టర్ సాంగ్ రాబోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంచి హ్యూమర్, కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు సినిమా అంటే వారిద్దరూ కలిసి చేస్తే మామూలుగా ఉండదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అంటూనే చెప్పేశారు కనుక ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనమే పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట మీసాల పిల్ల వదిలారు, అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి ముహూర్తం పెట్టేశారు మనశంకర వరప్రసాద్ గారు. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మరో లవ్లీ సాంగ్ తో జనం ముందుకు రాబోతున్నారు చిరు. సీనియర్ తెలుగు హీరోస్ లోనే ఇంత ఫాస్ట్ గా ఈ మార్కును అందుకున్న సాంగ్ మరొకటి లేదు. ఈ పాటకు వచ్చిన క్రేజ్ బట్టే మనశంకర వరప్రసాద్ గారు మూవీ పట్ల జనాలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. శశిరేఖ పేరుతో రానున్న ఈ రెండో పాటను డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. డిసెంబర్ 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ పరంగా మీసాల పిల్ల పాట మంచి పేరును తెచ్చుకోగా బాస్ డ్రెస్సింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు విక్టరీ వెంకటేష్, నయనతార, కేథరిన్ రెస్సా కీలక పాత్రలో నటించనున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. శశిరేఖ లిరికల్ వీడియోని డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 6న సాంగ్ ప్రోమో వస్తుందని చెప్పారు. మీసాల పిల్ల పాట పట్ల ప్రేమ ప్రతిరోజు పెరుగుతూనే ఉందని, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి నుంచి మరొక చార్ట్ బస్టర్ సాంగ్ రాబోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంచి హ్యూమర్, కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు సినిమా అంటే వారిద్దరూ కలిసి చేస్తే మామూలుగా ఉండదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అంటూనే చెప్పేశారు కనుక ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనమే పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట మీసాల పిల్ల వదిలారు, అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి ముహూర్తం పెట్టేశారు మనశంకర వరప్రసాద్ గారు. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మరో లవ్లీ సాంగ్ తో జనం ముందుకు రాబోతున్నారు చిరు. సీనియర్ తెలుగు హీరోస్ లోనే ఇంత ఫాస్ట్ గా ఈ మార్కును అందుకున్న సాంగ్ మరొకటి లేదు. ఈ పాటకు వచ్చిన క్రేజ్ బట్టే మనశంకర వరప్రసాద్ గారు మూవీ పట్ల జనాలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. శశిరేఖ పేరుతో రానున్న ఈ రెండో పాటను డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. డిసెంబర్ 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ పరంగా మీసాల పిల్ల పాట మంచి పేరును తెచ్చుకోగా బాస్ డ్రెస్సింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు విక్టరీ వెంకటేష్, నయనతార, కేథరిన్ రెస్సా కీలక పాత్రలో నటించనున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. శశిరేఖ లిరికల్ వీడియోని డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 6న సాంగ్ ప్రోమో వస్తుందని చెప్పారు. మీసాల పిల్ల పాట పట్ల ప్రేమ ప్రతిరోజు పెరుగుతూనే ఉందని, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి నుంచి మరొక చార్ట్ బస్టర్ సాంగ్ రాబోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంచి హ్యూమర్, కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు సినిమా అంటే వారిద్దరూ కలిసి చేస్తే మామూలుగా ఉండదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అంటూనే చెప్పేశారు కనుక ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు మంచి విందు భోజనమే పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట మీసాల పిల్ల వదిలారు, అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి ముహూర్తం పెట్టేశారు.